పర్సు గట్ల కొట్టేసినావు. తను పాటలోకి వెళ్తున్నాడు. పర్సే కాదు, లోపల అద్భుతాలు చూసినాక ఒంటదన్న బట్టలను కూడా మర్చిపోతాడు. ఈ పార్కులో పని నేర్పబడును, పని చూపబడును. రోజుకు 5,000. బాబా బోర్డు చదివావా? చదివాను. అందులో చేరితే పక్క గడ్డను తీసుకోవాలి. బాబు ఇక జిమ్ బిల్డర్ ఉండాలి, ఏడి కనిపించట్లేదు. ఎందుకు మేడం? ఈరోజు నైట్ పార్టీ ఉంది, నాకు బాడీ గార్డ్ లాగా ఉంటా అన్నాడు. 5,000 కూడా మాట్లాడుకున్నాడు, ఏడి కనిపించట్లేదు. ఒక్క నైట్కి 5,000. ఆగు. బాడీ బిల్డర్ ఒక్క నైట్కి 5,000. మనకేం తక్కువైంది? బావ ఇప్పుడే 1,00,000 రూపాయలు డ్రా చేసిన, బంగారం కొనడానికి పోతున్నా ఇప్పుడే. హలో మేడం, మీరు డబ్బుల గురించి బంగారం గురించి రోడ్డు పైన మాట్లాడకూడదు, దొంగలు ఉంటారు. వీడు నా గురించి చెప్తున్నట్టు. సారీ భయ్య, నేను మంచి బుద్ధి కోసం ఆమెకు చెప్తే అది నీకు అర్థమైంది. సారీ. అమ్మా, ఇంకా అమ్మ చూడట్లేదేంటి? రోడ్డు మీద జిమ్కెళ్ళి చేసుకోవస్తలేదా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మళ్ళీ వస్తుందా? పనాడు ఉడకచ్చి కొట్టినా ఏం లాభం లేదే. అరే అమ్మాయి మళ్ళీ వస్తుంది. అరే ఏంద్రాబాయ్ రోడ్ మీద ఏం చేస్తున్నావు? అమ్మాయి వచ్చింది, ఇవాళ ఎలాగైనా నేను బాడీ బిల్డర్ తెలియదు. కొడతావురా? నేను మా అన్నం తీసుకొచ్చి సంగతి చెప్తా. పో, నీకు ఇష్టం తెచ్చుకోపో. ఏంద్రా అడేవాడు నన్ను పార్క్ లో కొట్టిండే, మన సంగతి చూద్దా. అరే ఓర్రా, ఆయన సంగతి చేద్దాం పా. ఊకున్న కొద్ది నాటకాలు చేస్తుంది, మావన్నే కొడతాడు. అన్న వీడే నన్ను కొట్టింది. అవురా, మావన్ని కొట్టినావా? కొట్టినా, బరాబర్ కొట్టినా. నీ ముందు ఎట్లా మాట్లాడి చూసినావా? నా ముందు నిన్ను కొట్టే. గీడు బచ్చగాడు గీని కొడితే చచ్చిపోతాడు, ఈయన కట్టేద్దాం పట్టురా. ఈ ఎండాకాలం ఈ ఎండగీడి అచ్చిపీకాలి ఈయన్నే. అవురా, మావన్ని కొట్టింది కాక ఇంకా మళ్ళీ కొట్టినా బరాబర్ అంటావారా? ఈ ఎండకు నువ్వు ఒక సాగు కావాలి ఇక్కడనే. అరే దీనికి నీళ్లు లేవు, ఏం లేవు, తిండి లేదు, ఏం లేదు. ఇది ఇవాళ ఇక్కడనే ఉంటారు. అరే 2-3 రోజులు అయినా ఇదే ఉంటారు. మనం పోంపా, మనం ఇంటికి వస్తాయి పా. దారే. అయ్యో, నన్ను ఇలా కట్టేశారే, నన్ను ఎవరు ఇప్పుడు విడిపించేది ఎవరు? అమ్మాయి కోసం ప్రయత్నం చేస్తుంటే వీనికి కాలు తగిలింది.
అటు కాదురా ఇటు వెళ్ళింది. అయితే పదండ్రా వెళ్దాం. అన్నకి బ్యాగ్ నీ దగ్గర పెట్టుకోయే. ఆగమ్మా ఆగమ్మా, నాకు అట్లా ఇప్పుడు వెళ్ళిపోవమ్మా. ఆగమ్మా నేను అక్కడ దాక్కుండా నువ్వు ఎవరికి చెప్పకు. అమ్మా అమ్మ ఆగమ్మా, నన్ను కదా విడిపించి వెళ్ళిపోవమ్మా. ఆగమ్మా. ఇటు ఒక అమ్మాయి వచ్చింది చూసినావా? నాకు అట్లా చెప్తే చెప్తాను. చెప్పు. అమ్మాయి అక్కడ పొదల చాటున దాక్కుందన్న. అక్కడుందా? రండి తిప్పేది నడండి. అన్న ఇక్కడ ఉందా అన్న? డబ్బు ఎక్కడ ఉంది? ఆగో నేను ఇక్కడ ఉన్నట్టు మీకెవరు చెప్పిరా? మాకు అక్కడ కూర్చున్న ఒక మోహన్ బాబుడు చెప్పిండు. అమ్మ నీ అమ్మ చెప్పొద్దంటే చెప్పిండా? చెప్తా కానీ సరే. ఆ డబ్బు దొంగతనం చేసింది నేనే, కానీ బాస్ వాడే. నాకేం తెలియదు, విడిచిపెట్టారు నన్ను. వీళ్ళని కట్లు ఇవ్వమంటే వీళ్ళు ఇప్పలేదు, అది ఇప్పలేదు. అదేంట్రా అంటే అది బాస అని నా పేరు చెప్పింది. కొంచెం వెళ్ళిపోయినా వెళ్ళిపోవాలి. అన్న అమ్మాయి లేదు కానీ బ్యాగ్ ఉంది. అరే అమ్మాయితో పని ఏముందిరా, బ్యాగ్ తీసుకొని పదా. అమ్మదనమ్మ వాడు కొట్టాడు వీడు కొట్టాడు, ఈ లొల్లంతా దీని వల్ల వచ్చింది. దొంగలు అటు వేరు ఇటు వేరు. నేనైతే సేఫ్. Jinko chicken, jinko chicken, jinko chicken, jinko